సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ కు బన్నీ వెళ్లారు. దీంతో బన్నీని చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని బన్నీ నివాసానికి దాదాపు 20 మంది పోలీసులు చేరుకుని అతన్ని తమ వాహనంలో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అయితే నవ్వుతూ అల్లు అర్జున్ పోలీసుల వాహనంలోకి ఎక్కారు. కాగా ఈ కేసులో అతడు A2గా ఉన్నారు. FIR లో నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ మంజూరు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. బన్నీని పోలీసులు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. కాగా ఇప్పటికే ఉన్న సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టులో అతడికి ఊరట లభించలేదు. ఇక ఇదే ఘటనలో సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్ మేనేజర్ మరో 2 సిబ్బంది ఇప్పటికే జైలుకు వెళ్లారు.